అందరు ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి సాయంకాల సమయంలో మనందరూ కూడా కలిసి రీతిగా కృతజ్ఞత కూడి కొరకై రాగల బిడ్డలు అందరూ బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ సమయంలో మన బిడ్డలు ప్రసాద్ గారి కుమార్తె మరి సౌమ్య, ఆ రీతిగా పావని, ఆ రీతిగా అజయ్ కుమార్ గారు మరి భార్య ఏం పేరు జ్యోతిమ, మరి వీళ్ళందరూ కూడా మరి ఈరోజు పుట్టినదిన సందర్భముగా ప్రభుని స్తుతించాలని ఆశపడుతున్నారు. కాబట్టి మీరు కూడా దీనిలో ఏకీభవించవలసింది మనం చేస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకమైన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, మా యొక్క బిడ్డ ప్రిసిని బట్టి, సౌమ్యాన్ని బట్టి, మా తండ్రి ఆ రీతిగా పావనిని బట్టి, ఆ రీతిగా మా ప్రియ సహోదరి జ్యోతిమని బట్టి మీకు స్తోత్రాలు. వారి యొక్క పుట్టుకదిన సందర్భంలో ఏర్పాటు చేయబడిన చిన్న కృతజ్ఞత కోరికను మీరు వచ్చి ఆశీర్వదించి దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. వాడే పాటను తగల మాటలను మీరు ఆశీర్వదించి దీవించవలసిందిగా ప్రార్థన చేస్తూ విధాల స్థలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటాం. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పదపాటల పుస్తకంలో 67వ పాట పాడుకుంటాం. 67వ పాట. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. కాంతి గల నక్షత్రములారా పరమాకాశమా, కాంతి గల నక్షత్రములారా పరమాకాశమా, ఆకాశ జలమా ఆవిరి హిమమా అగ్ని తోఫాను, ఆకాశ జలమా ఆవిరి హిమమా అగ్ని తోఫాను, మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా, మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా, ప్రశంసించుడి ఫలవృక్షములు పరమాతండ్రి యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. పాలురులు న్యాయాధిపతులు అధిపతులారా, ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. ప్రాకు జీవుల్లో పక్షుల్లో పాడి స్తుతించుడి. ప్రాకు జీవుల్లో పలు విధ పక్షులు పాడి స్తుతించుడి.
ప్రశంసించుడి ప్రభావ మహిమల్ పరమా తండ్రి యెహోవాను స్తుతించుడి స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. సమయంలో ఒక మాటను పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాము. ఆ తర్వాత మరి మనము ప్రభును స్తుతిస్తాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతలు 3వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను, వినండి. నా కుమారుడా, నా ఉపదేశము మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవును గడచు సంవత్సరమును శాంతిని నీకు కలుగు చేయను. చాలు. చదవబడినటువంటి లేఖన భాగాన్ని ప్రభాశ్వాంచి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. 3వ అధ్యాయం 1వ వచనము. సామెతల పుస్తకము 3వ అధ్యాయము 1వ వచనము. దయచేసి మీ బైబిల్ తీసుకొని చూడండి, దానిని మనం ధ్యానిస్తాము. ప్రార్థించుకుందాం. ప్రేంగల మా తండ్రి, నమ్మకం దేవానికి నమ్మకం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, మా బిడ్డలు వారు పుట్టిన సందర్భముగా ఏర్పాటు చేయబడిన ఈ కృతజ్ఞత కూడిని బట్టి మీకు నమ్మకం స్తోత్రాలు. ప్రభా, మేము మిమ్మల్ని స్తుతించడానికి కావాల్సిన మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ యొక్క ఎంతమంది అయితే ఇందులో పాలుభాగస్తులు ఉన్నారో వారందరూ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ వర్తమానం ద్వారా అనేకులు మా ప్రభా మేల్పొందుట్లో సహాయపడమని దాసును అభిషేకించి వాడుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనము గమనించినట్లయితే సొలొమోను రాస్తూ సామెతలకు మాట అన్నాడు. నా కుమారుడా, నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవును కలుగు గడచు శాంతిని నీకు కలుగు చేయను అనే మాటలు కనబడుతుంటున్నాయి. ఇక్కడ మరి శ్రేష్టమైనటువంటి మాటలు ఏమంటున్నాడు ఇక్కడ? ఏమన్నా తెలిసిన అక్కడ దీర్ఘాయువును సుఖజీవము శాంతి, 3 విషయాలు. దీర్ఘాయువు అంటే ఆరోగ్యము, సుఖజీవనం అంటే చక్కగా ఏ ఇబ్బందులు లేకుండా జీవించడము, శాంతి అంటే చేసుకున్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా నెమ్మదిగా సమాధానముగా ఉండటం. ఇవి రావాలి మనకు. కాబట్టి దీర్ఘాయువు, 1 సంవత్సరము మన జీవితంలో గడిచిపోతుంది, మరో సంవత్సరంలోకి వస్తున్నాము. ప్రభుని బట్టి స్తుతిస్తాం, మంచిదే, అది చాలా సంతోషము. కానీ అలాగా మన అందరూ కూడా కోరిక కదా, నాకు కూడా దీర్ఘాయువు కావాలి, నాకు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, కొంతమంది 90 సంవత్సరాలు, ఇంకా 100 సంవత్సరాలు కూడా కావాలనే వాళ్ళు ఉన్నారు. ముసలాం దగ్గర పోయి అడిగితే, ఏమా మామా అంటే, అయ్యా ఇంకో సంవత్సరం కూడా ఉండనీరా అంటారు. ఎందుకు? వాళ్ళకి ఆశ, లోకంలో ఉండి వారు ఇంకా ఏదో ఒక రకమైనటువంటి యొక్క శాంతి సమాధానం పొందాలని కోరుకుంటుంది వాళ్ళకి. కాబట్టి ప్రతి వారికి ఆశ. అందుకని దీర్ఘాయువు, ఒక ఆయువు ప్రభు మనకు పొడిగిస్తూ ఉన్నాడు. ప్రభు మనకి ఎందుకు ఆయువు పొడిగిస్తుంటున్నాడు? దేనిని బట్టి పొడిగిస్తుంటున్నాడు? మన గొప్పతనాన్ని చూసా, మన చదువు చూసా, మన ఉద్యోగాలు చూసా, మన పేరు ప్రఖ్యాతలు చూసా, లేక మనకి ఏం చూసా ఆయన మనకు దీర్ఘాయువు ఇస్తుంటున్నాడు. అందుకనే దీర్ఘాయువు ప్రభు ఇస్తున్నాడు. ప్లస్ రెండవదిగా మరి ఆ దీర్ఘాయువుని మనం ఎలాగ ఉపయోగించుకోవాలి, అవి 2 విషయాలు కూడా మనం ఇక్కడ చూస్తాం. ఏమంటున్నాడంటే ఇక్కడ, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనే నీడలా అనే మాటలు కనబడుతుంటున్నాయి. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనే నీడలా అనగా దేవాది దేవుడి యొక్క ఆజ్ఞలే దాని యొక్క అర్థం. మరి ఇక్కడ మరి ఆ యొక్క ఆజ్ఞలను దేవుడు మనకు ఇచ్చాడు. పాత నిబంధన కాలంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కృత నిబంధన కాలంలో కూడా 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమిటా 2 ఆజ్ఞలు? మొదటి ఆజ్ఞ మార్కు సువార్త 10వ అధ్యాయము
తీసి చూసుకోండి. చాలా శ్రేష్టమైనటువంటి, ఎక్కువ సమయం చెప్పను, చాలా క్లుప్తంగా చెప్తాను. అయితే ఆ మాటలను జ్ఞాపకించుకోండి. మార్కు సువార్త 10వ అధ్యాయం. ఆ మాట చదవండి. మార్కు 10. నీ దేవుడైన యెహోవాను. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. ఇది చూడండి, 2 ఆజ్ఞలు ఉన్నాయి. మొట్టమొదటి ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతోటి, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలంతోనూ ప్రేమించాలి. 4 విషయాలు ఉన్నాయి. మన దేవుణ్ణి, ఎవరికి దేవుడు ఆయువు పొడిగిస్తాడు అంటే రాయబడిన మాట ఏంటంటే, దేవుణ్ణి ఎలాగంట? పూర్ణ హృదయము. ఎవరు బిడ్డలారా? మన హృదయం సగం లోకానికి ఇస్తారు, సగం దేవుడికి ఇస్తారు, సగం సాతానికి ఇస్తారు, సగం ఇంకొక ఫ్రెండ్స్కి ఇస్తారు. ప్రభు అంటున్నాడు, నీ పూర్ణ హృదయంతో నీవు నన్ను ప్రేమిస్తే నీకు దీర్ఘాయువు ఇస్తాను. నేను నీకు ఇంకేమిస్తానని చెప్పాను? సుఖజీవనం ఇస్తానని చెప్పాను. అంటే దాని అర్థం ఏంటి? మంచి ఉద్యోగం ఇస్తాను అంటే మంచి అర్థం ఏంటి? మంచి వివాహం జరుగుతుంది, మంచి పెళ్లి కుమారుడు, మంచి పెళ్లి కుమార్తె, భవిష్యత్తు చక్కగా ఉంటుంది. అంతేకాదు శాంతి కూడా నీకు ఇస్తానన్నాడు. అందుకే సమాధానం కూడా మనం ఉండగలము ఇప్పుడు దేవుని పూర్ణ హృదయంతో మనం ప్రేమించినప్పుడు. రెండవదిగా పూర్ణ ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? దేవుడు మనకిచ్చిన ఆత్మ. లోన మనకు ఆత్మ ఉంటాడు. ఆత్మతో ప్రార్థించాలి, ఆత్మతో ఆరాధించాలి, ఆత్మతో బైబిల్ చదవాలి, ఆత్మతో సాక్ష్యం చెప్పాలి, ఆత్మతో అనేకమైన కార్యాలు మనం చేస్తూ రావాలి, ఆత్మతో ఫలాలు పండించుకోవాలి. మూడవది ఏమన్నాడు? నీ వివేకముతోను. అని మన యొక్క జ్ఞానం, మన యొక్క వివేకం, ప్రభు ఇచ్చినటువంటి చక్కని చదువు, డిగ్రీలో మరి ఏమైతే దేవుడు మీకు ఇచ్చినాడో వాటితోటి ప్రభుని ప్రేమించాలా. అంటే వాటిలో ప్రభుని మీరు ఘనపరచాలా. నీ డిగ్రీ నీ కొరకు కాదు. మన డిగ్రీలు ఎవరి కొరకు? దేవుని మహిమ కొరకాయి. మన చదువు దేని కొరకు? ఆయన మహిమ కొరకాయి. కాబట్టి ప్రభా, నీవిచ్చిన ఈ డిగ్రీ, నీవిచ్చినటువంటి యొక్క ఫలాను చదువు, ఆ వివేకం అంతా కూడా నిన్ను ప్రేమిస్తాను ప్రభా, నీ కొరకై వాడతాను ప్రభా అని మనం ఏం చేసుకోవాలా? తీర్మానం చేసుకోవాలి. మూడవది ఏముంది అక్కడ? మూడవది ఏమో మనం గమనించినట్లయితే ప్రియులారా, బలము. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు కదా. చక్కని యవనస్తులైన మీరు ఆరోగ్యంగా ఉన్నారు. నాలాంటి వృద్ధులు పెద్దోళ్ళు అయిపోయినా మా దగ్గర ఆరోగ్యం అంత లేదు. మీ దగ్గర మంచి ఆరోగ్యం ఉన్నది. ఈ ఆరోగ్యంలో నేనేం చేయాలి? నా ప్రభు కొరకాయి. ప్రభు నాకు సంవత్సరాన్ని దయాకిరీటికి ఇచ్చాడు, ఒక సంవత్సరాన్ని పొడిగించాడు. ఈ పొడిగించినటువంటి ఈ ఆరోగ్యంలో నేనేం చేయాలి? నా ప్రభు కొరకాయి. నా కొరకే నేను నా కోరికలే తీర్చుకోవాలా, నా ఆశలే తీర్చుకోవాలా, లేక ప్రభు యొక్క కోరికను నేను తీర్చాలా అని ఆ బలమును కూడా ప్రభు కొరకై మనం వాడుకున్నట్లయితే ఏమంటున్నాడు? ప్రభు ఏమంటాడంట? నీకు దీర్ఘాయువును ఇస్తాను, ఇంకొక సంవత్సరం ఇస్తాను. సంవత్సరం పొడిగిస్తూ వస్తాడు మన ప్రభు. కాబట్టి జ్ఞాపకుంచుకోనండి, నా కుమారుడా, నా ఉపదేశాన్ని, నా ఆజ్ఞలు మరవద్దు. దేవుడిచ్చిన ఆజ్ఞలను మరవద్దు. అవి నీకు సుఖజీవనం ఇస్తాయి. సుఖంగా నువ్వు బ్రతకగలవు, మంచి చదువు చదువుకోగలవు, మంచి ఉద్యోగం నీకు వస్తుంది, మంచి వివాహం నీకు జరుగుతుంది, మంచి భవిష్యత్తు నీకు ఉంటుంది. ఆ భవిష్యత్తులో కూడా మంచి శాంతి సమాధానంతో నీవు ఉండగలవు. ఎప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొన్నప్పుడు మన ఆయువు పొడిగించబడుతున్నది. ఇది మొదటి యొక్క సందర్భం. కాబట్టి ఈ రోజున మీకు దేవుడు ఒక సంవత్సరం దయాకిరీటం ఇచ్చాడు కాబట్టి, ప్రభా నా ఆయువు పెరిగింది కాబట్టి ఈ సంవత్సరంలో నేను ఎక్కువగా ప్రేమిస్తాను, నీ ఆజ్ఞలను ప్రేమిస్తాను. అంతేకాదు ప్రభువా, ఇంకేం చేస్తాను? నేను నా బలాన్ని నీ కొరకు ఉపయోగిస్తాను, నా యొక్క జ్ఞానాన్ని కొరకు ఉపయోగిస్తాను, నా యొక్క ఆత్మ నీ కొరకు ఉపయోగిస్తానని, మా హృదయం కూడా నీ కొరకు ఇస్తాను ప్రభు అని మనం తీర్మానం చేసుకున్నట్లయితే ప్రభు మరొక సంవత్సరం మీ కొరకై భద్రపరుస్తాడు. ఇది మొదటి విషయాన్ని. రెండో విషయానికి వద్దాం రండి.
రెండో విషయానికి ఇక్కడికి వస్తే 91వ దావీదు కీర్తనలో ఒక మాట కనబడుతుంది. 91వ దావీదు కీర్తన 14 వచనము. 91వ దావీదు కీర్తన 14 వచనం ఏముంది? దీర్ఘాయువు చేత. మళ్ళీ రెండో చూడండి, ప్రభు మళ్ళీ ఒక సంవత్సరం మన జీవితంలో పొడిగిస్తుంటున్నాడు. ఈయనెవరు? ఈయన ఏమంటున్నాడంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అని దేవాది దేవుడు సెలవిస్తుంటున్నాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే ప్రభును ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో, ప్రభును ప్రేమించలేని వాళ్ళు ఉన్నారు. ఇందాక ఇప్పుడు చూసాం కదా, ఆ పాట అయిపోయింది. ప్రభు నేను ప్రేమిస్తానని ఒకటి అయిపోయింది. ఇప్పుడు రెండో మాట ఏముంది అక్కడ? అతడు నా నామమును ఎరిగినవాడు. కాబట్టి ఏంటది? నేనేం చేస్తాను? అతన్ని ఘనపరుస్తాను. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ప్రభువుని మనం ఎలాగ ఘనపరచాలా? మన సాక్ష్యాల ద్వారా, మనం చదువుకునే కాలేజీల్లో, మనం చేసే పని దగ్గర, మన యొక్క ఆఫీసుల్లో, మన యొక్క గృహాల్లో, మన ఇరుగు పొరుగు స్థలాల్లో, అనేక స్థలాల్లో మన ప్రభుని మనం ఘనపరచాలా? నా నామను ఎరగాల అనగా నువ్వు క్రైస్తవురాలుగా చెప్పుకోవాలి. చాలామంది క్రైస్తవులను చెప్పుకోరు. చాలామంది సహోదరులు చెప్పుకోరు, ఆఫీసులో చెప్పుకోరు, ఇంట్లో చెప్పుకోరు, బయట కూడా చెప్పుకోరు. బయట కూడా నేను క్రైస్తవులను పెంచుకోవాలనుకుంటే సిగ్గుపడిపోతూ ఉంటారు. తెల్లని వస్త్రాలు ధరించుకోమంటేనే సిగ్గుపడిపోతారు వాళ్ళు. అమ్మో వీళ్ళు క్రైస్తవులు అనుకుంటారని. ఇక్కడ ఏముందో చూడండి, చక్కని మాట ఉంది. నా నామం నెరిగిన వాడు కనుక నేనేం చేస్తానన్నాడు? ఘనపరుస్తాను. నీకు ఘనత రావాలి కదా, నీకు ఆయుషిస్తున్నాడే, ఆయుష్తో పాటు ఘనత రావాలి. ప్రభు నన్ను ఘనపరచాలా, నా చదువులో ఘనపరచాలా, నా ఉద్యోగంలో ఘనపరచాలా, నా యొక్క కుటుంబంలో కనపరచాలా, నేను బయట కనపరచబడాలా, నేనున్నటువంటి నివాస స్థానాలు నేను బలపరచబడాలి అంటే ఏం చేయాలి? ప్రభువా నీ నామం కొరకై సాక్షిగా ఉంటాను. ఎక్కడైనా సరే నీ నామం కొరకు నేను సాక్షిగా ఉంటాను. భయపడను, సిగ్గుపడను, ఎవరి మధ్యలో సిగ్గుపడను. నేను నా ఆఫీసులో నేను సిగ్గుపడను, నా కాలేజీలో నేను సిగ్గుపడను, నా ఇంట్లో నేను సిగ్గుపడను, నా బంధువుల మధ్యలో నేను సిగ్గుపడను, ఎక్కడ కూడా నేను సిగ్గుపడను. ఎందుకంటే నీ ద్వారా నేను ఘనత వస్తుందని అంటున్నాడు. కాబట్టి ఏమైనా బిడ్డలారా, ప్రభు సంవత్సరాన్ని దయా కిరీటంగా అనుగ్రహించినప్పుడు ఈ సంవత్సరంలో మనం చేయవలసింది ఏంటంటే, ప్రభువా నీ కొరకైన సాక్షిగా నన్ను చేయి. ఒకవేళ ఇంతవరకు నీ కొరకనే సాక్ష్యం చెప్పలేకపోయి ఉండొచ్చు, ఆత్మలు సంపాదించలేకపోయి ఉండొచ్చు, కొన్ని ఆత్మలను దేవుని మందిరానికి నడిపించలేకపోవచ్చు. కానీ ఈ సంవత్సరం దయా కిరీటం నాకు ఇచ్చావు ప్రభువా, నీ కొరకై నేను సాక్షిగా ఉండి అనేకులు నడిపిస్తాను అని నువ్వు తీర్మానం చేసుకో. మూడో మాట ఏంటంటే, అతడు నాకు మొరపెట్టగా నేను నీకు ఉత్తరమిస్తాను అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ మరొక మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏంటి ఇక్కడ ఉన్న మాట? అతడు నాకు మొరపెట్టగా అనగా ప్రార్థనా జీవితము. ప్రభు నీకు సంవత్సరం పొడిగించిన తర్వాత ఈ ప్రార్థనను ఎక్కువ చేసుకో, నీ ప్రార్థన జీవితం పొడిగించుకో. పోయిన సంవత్సరం 15 నిమిషాలు ప్రార్థన చేసేదానివి, ఇప్పుడు అరగంట చేసుకో. పోయిన సంవత్సరం అరగంట చేస్తున్నావు, ఇప్పుడు గంట చేసుకో. పోయిన సంవత్సరం మీ కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నావు, ఇప్పుడు వేరే వాళ్ళ కొరకై ప్రార్థన చేయి. దేశం కొరకై ప్రార్థన చేయి, అనేకమైన ఆత్మల కొరకై ప్రార్థన చేయి, నశించిపోయే వాళ్ళ కొరక ప్రార్థన చేయి, మీ కాలేజీలో ఉన్న వారి కొరకై ప్రార్థన చేయి, మీ హాస్టల్లో ఉన్న వాళ్ళ కొరకై ప్రార్థన చేయి, మీరు పొరుగు ఉన్న వారి కొరకై ప్రార్థన చేయి. అందుకని ప్రభు నీకు ఒక సంవత్సరాన్ని దయా కిరీటంగా అనుగ్రహించినాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చినాను. హిజ్కియా చాలా రోగం గుండా వెళ్ళిపోతూ వచ్చాడు, చాలా రోగంగా వచ్చాడు. అయితే తాను ప్రభును ప్రేమించిన వ్యక్తి, ప్రభును ప్రేమించడమే కాదు, ప్రభు కొరకై నిలబడినటువంటి వ్యక్తి, నిలబడటమే కాదు తాను ప్రార్థన చేసిన వ్యక్తి. అందుకనే హిజ్కియా ఇంకా 15 సంవత్సరాలు నీకు నేను ఆయు పొడిగిస్తున్నాను అని అన్నాడు. ఎవరికి ఆయు పొడిగిస్తారండి? ప్రార్థనా పరులకు. ప్రియమైనటువంటి బిడ్డలారా, కేవలము ఆ బిడ్డలే కాదు, వినేవారందరూ కూడా, మీరందరూ కూడా తీర్మానాలు చేసుకోండి. ప్రభా నేను కూడా నిన్ను ప్రేమించడమే కాదు, నేను కూడా ఒక ప్రార్థనా పరుడుగా ఉంటాను, నేను కూడా ఒక ప్రార్థనా పరురాలుగా ఉంటాను.
అనేకుల కొరకై ప్రార్థిస్తాను, నశించిపోయే ఆత్మల కొరకై ప్రార్థిస్తాను, నా బంధువుల కొరకై ప్రార్థిస్తాను, నా మిత్రుల కొరకై ప్రార్థిస్తాను, నా దేశం కొరకై ప్రార్థిస్తాను, నా రాష్ట్రం కొరకై ప్రార్థిస్తాను, నా కుటుంబంలో మార్పు లేని వారి కొరకై ప్రార్థిస్తాను. అతడు నాకు మొరపెట్టుగా నేను ఆలపిస్తాను. చూసారా? కాబట్టి మన ప్రభువారు 1 సంవత్సరాన్ని దయాకిరీటం నీకు ఇచ్చావు. ఈ దయాకిరీటంలో ఒక ప్రార్థనా పరురాలుగా ఉండు, ఆయన ప్రేమించే బిడ్డగా ఉండు, ఆయన కొరకే సాక్ష్యముగా ఉండే బిడ్డగా కూడా ఉండవలసిన మనం చేస్తుంటున్నాను. అంతేనా? మరొక మాట ఉంది, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. నిజమే, ఎవరి బిడ్డలు మీకు చాలా శోధనలు వస్తాయి. కొన్నిసార్లు పెద్ద సహోదరులకి శ్రమలు వస్తాయి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. శత్రువు ఎప్పుడు మీ మీద దాడి చేస్తూ వస్తుంది. శ్రమలనే మీ చుట్టూ ఉంటాయి. అది ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడుకుంటాను బిడ్డ, నేను నీకు తోడుగా ఉంటాను. నేను పరమ తండ్రిని, నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించే వ్యక్తివి, ఎందుకంటే నువ్వు నన్ను ప్రార్థించే వ్యక్తివి, ఎందుకంటే నా నామం కొరకై నువ్వు అనేకమైనటువంటి శ్రమలు పొందుతున్నా, నా నామం కొరకై నా బంధువుల్లోంచి బయట పంపించబడ్డా, నా నామం కొరకై ఆస్తులు పోగొట్టుకున్నా, నా నామం కొరకై అనేకమైన విషయాలు నువ్వు త్యాగం చేస్తున్నావు. అందుకనే శ్రమలో నీకు నేను తోడుగా ఉంటాను. కాబట్టి ఈ సమయంలో మరి ప్రభు మరి ఆ శ్రమల్లో ప్రభు మనకు తోడై ఉండడము, ఆ శ్రమల్లో నుంచి బయటికి తీసుకొని వస్తాడు. దావీదు చూడండి, దావీదే కదా మాట రాస్తూ వచ్చాడు, సంవత్సరాన్ని దయా కిరీటంగా అనుగ్రహించేవని. ఎందుకని? ఎప్పటికప్పుడే భయం ఆయనకి. ఏ సమయం ఏమవుతుందో, ఏ రోజున ఏమవుతుందో, ఏ వారంలో ఏమవుతుందో, ఏ నెలలో ఏమవుతుందో, ఎలాంటి పరిస్థితి ఎదుర్కోబోతున్నాము. కాబట్టి ఆయన కలిగిన భయాలన్నిటిలో నుంచి ఆయన మొరపెట్టుకుంటూ వస్తే ప్రభు వాటిని విడిపిస్తూ వచ్చాడు. నాకు కలిగిన శ్రమలన్నిటిలోంచి విడిపించాడు అంటాడు దావీదు కీర్తన 34 అధ్యాయంలో. తోడుగా ఉండాలా ఈ సంవత్సరం ప్రభు నీకు? శ్రమలో నీకు తోడుగా ఉండాలంటే మొరపెడుతూరా, ప్రార్థిస్తూరా, ఆయన ప్రేమిస్తూరా, ఆయనకు సాక్షికారంగా ఉంటూరా. అంతేకాదు ఇంకోటి ఏమన్నాడు అక్కడ, అతని విడిపించి గొప్ప చేస్తానన్నాడు. ఇదెంత గొప్ప విషయమో తెలిసిన? విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. ఎవరి బిడ్డలారా, మనం గొప్పగా కోరుకుంటాం కదా, మంచి మంచి ఉద్యోగాలు కావాలన్నా భవిష్యత్తులో, మంచి ఉన్నతమైన స్థానాన్ని పోవాలన్నా భవిష్యత్తులో చాలా కోరుకుంటాం మనం. నిజమే, కోరుకోవటం తప్పలేదు. అయితే ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, నేను విడిపిస్తాను, దేనిలో నుండి? శ్రమలో నుండి విడిపిస్తాను, గొప్ప కూడా చేస్తాను. దానియేలు అలాగ చేయలేదా? నీతిగా యథార్థంగా జీవించాడు. మిగతా విద్యార్థుల మధ్యలో తను పవిత్రుడిగా కాపాడుకున్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, ఎవరికి భయపడలేదు, తన దేవుడినే నమ్మాడు. శ్రమ వచ్చేసింది. ఏమిటా శ్రమ? సింహ బోన్లో పడేయాల్సిన శ్రమ వచ్చింది. శ్రమలోకి వెళ్ళిపోయినాడు. అది ప్రభు ఏం చేశాడు? విడిపించాడు. విడిపించడమే కాదు, బబులోనికి ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రధానమంత్రిగా చేశాడు, మంత్రుగా చేశాడు ఆయన. అర్థమవుతుందా? అతనిని విడిపిస్తాను, నేను అతను గొప్ప చేస్తాను. ఎవరిని? ప్రభువును ప్రేమించేవాడు. దయాకిరీటంగా అనుగ్రహించావు ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ సంవత్సరంలో ఉన్నతమైనటువంటి స్థానంలో నడిపించేవయ్యా, నీకు వందనాలయ్యా. నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, నీ కొరకే సాక్షి ఉంటాను ప్రభువా, నీ కొరకే మొరపెడతాను, నాకు వచ్చిన శ్రమలో విడిపిస్తావు, నన్ను గొప్ప కూడా చేస్తావు. అంతే కదా. ఇంకేమన్నాడు? దీర్ఘాయుష్యత నేను అతను తృప్తిపరుస్తాను అంటున్నాడు. దీర్ఘాయుష్యం అంటే ఏంటి? ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఇది నెల మనం చూస్తున్నాం, ఎంతోమంది చనిపోతున్నారు, చిన్న వయసులో చనిపోతుంటున్నారు, యవ్వన బిడ్డలు చనిపోతుంటున్నారు, మధ్య వయస్కుల్లో చనిపోతుంటున్నారు, వృద్ధులు చనిపోతుంటున్నారు. ఆయన దీర్ఘాయుష్మిస్తానన్నాడు. 70 సంవత్సరాల వరకు ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో జీవించేటటువంటి హక్కును దేవుడు మనకు కల్పించాడు. అయితే ఇప్పుడు ఇలాంటి యొక్క మార్గంలో మనం వస్తే, దుష్టులంగా దుర్మార్గములుగా చేయరాని కార్యాలు చేస్తే, దేవుని దుఃఖపెట్టి, దేవుని బాధపెట్టి, దేవుని మార్గంలో దూరం అయిపోయి, అవిశ్వాసులు అయిపోయి, చేయరానటువంటి యొక్క స్నేహాలు చేసుకుంటూ అలాంటి యొక్క జీవితం జీవించినట్లయితే బిడ్డలారా, ప్రభు మనకు తోడుగా ఉండడు. అందుకని దీర్ఘాయుష్మ ఆయన మనకు ఆశిస్తున్నాడు. రెండోది ఏమంటున్నాడు? నా రక్షణను కూడా చూపిస్తాను అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? రక్షణలు అనేక మెట్లు ఉన్నాయి. ఈ రక్షణ మనం చూపిస్తున్నాడు. పరలోకానికి వెళ్ళే రక్షణ మనకు, అనేకమైనటువంటి రక్షణ మనకు అవసరం ఈ లోకంలో.
వ్యాధుల నుంచి రక్షణ, దుష్టాత్మ నుంచి రక్షణ, చెడు స్నేహాల నుండి రక్షణ, ఎన్నో రకాలైనటువంటి మనం పనిచేసే పరిస్థితులు అనేకమైన దుష్టులు కాసుకొని ఉంటారు, వారి నుంచి రక్షణ. మనం వెళ్ళే స్థలాల్లో అనేకమైన దురాత్మలు ఉంటాయి, వాటి నుంచి రక్షణ. అంతేకాదు నిత్య భయంకరమైనటువంటి యొక్క నరకం నుంచి రక్షణ. ప్రభు ఆ యొక్క నిత్యమైనటువంటి యొక్క పరలోక రాజ్యం ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, బిడ్డలారా, యవన బిడ్డలారా, సహోదరులారా, వింటున్నటువంటి వర్తమానం ఇస్తున్నటువంటి దేవుని బిడ్డలందరూ, మీరందరూ కూడా ప్రభు ఆ సంవత్సరాన్ని దయా కిరీటం ఉంచావు కదా, నాకెందుకో దీర్ఘాయుషిస్తున్నావు అనేది మొదటి పాయింట్ చెప్పావు. రెండో విషయం కూడా చెప్పాము. మూడో విషయం చెప్పేసి ముగిస్తాను రండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. మొదటి వచనం, ఎఫెసీ 6 మొదటి వచనము. పిల్లలారా, ఇది ధర్మమే. చూసారా, ప్రవచన ఆజ్ఞల్లో మొదటిదంట ఏంటది? నీ తల్లిని తండ్రిని ఏం చేయాలా? సన్మానించాలి. పైన ఉన్నమాట, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు లోబడాలా. We must be obedience unto the parents. We must follow the commandments of God, must love the Lord of Lord, and also must obey to our parents. This is very, very important in our life. ఏముంది అక్కడ చూడండి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి. నిజమే కదా, ఈ రోజుల్లో అసలు అలాంటిది పోయింది. అలాంటిది ఎక్కడ మనకు కనబడుతుంది ఈ రోజుల్లో? తల్లిదండ్రులు అంటే నిర్లక్ష్యము. తల్లిదండ్రులను దాన్ని చూడండి, ఆర్ఫనైజెస్ అని వస్తాయి సోషల్ మీడియాలో, భయంకరంగా ఉంటుంది. మన ఒక ఆయన చెప్తున్నాడు, తల్లిదండ్రులకు వాళ్ళిద్దరు చెప్తున్నారు, అయ్యా నా కుమారుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు అయ్యా, నా కుమార్తె అమెరికాలో ఉందయ్యా, మరి మేము ఎక్కడ ఉన్నాం? అనాథ శరణలో దిక్కు లేకుండా ఇక్కడ ఉన్నామయ్యా. చూసారా ప్రియులారా, తల్లిదండ్రులకు విధేయులై ఉండాలా. ఎందుకు తల్లిదండ్రులు విధేయులై ఉండాలా? వారు మనల్ని కన్నారు, పాలిచ్చారు, పెంచారు, కాపాడారు, కింద పడకుండా పైన భుజాల మీద ఎత్తుకున్నారు, తగిన సమయంలో ఆహారం పెట్టారు, వస్త్రాలు ఇచ్చారు, స్నానం చేయించారు, నడిపించారు, చదువు చెప్పారు, ఉద్యోగంలో చేర్చారు, ఒక వివాహం కొరకు సెటిల్ చేస్తుంటున్నారు. అది తల్లిదండ్రుల యొక్క హృదయం. అది అలాంటి తల్లిదండ్రులకు విధేయత మనం చూపించమా? అలాగ విధేయత ఎవరైతే చూపిస్తారో వాళ్ళకి ఆయుష్ పెరుగుతూ వస్తుంది. వాళ్ళ ఆయుష్ పెరుగుతూ వస్తూ ఉంటున్నది. మేము మా తల్లిదండ్రులకు విధేయత చూపించాం. మా అన్నయ్య ఉన్నాడు, మరి మా అన్నయ్య అంత విధేయత చూపించడం మా నాన్నగారికి. కొన్ని లోకమేక అలవాట్లలో తిరుగుతూ వచ్చాడు. కానీ నా జీవితంలో నా తండ్రికి కానీ నా తల్లికి కానీ ఎప్పుడు నేను అవిధేయత చూపించలేదు. వాళ్ళు ఏమి చెప్పారో అది చేస్తూ వచ్చారు. అలాంటి అవకాశం ఇవ్వలేదు వారికి కానీ నాకు కానీ. వారు నన్ను తిట్టడం కానీ, నన్ను కొట్టడం కానీ, నేను వారి ఎదురు వారి మాట్లాడటం కానీ ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు నా యొక్క జీవితంలో. ప్రభువు నా యొక్క ఆయుష్ను ఎప్పటి నుంచో చనిపోవచ్చున్నాను. చిన్నప్పటి నుంచే చనిపోవచ్చిన పరిస్థితులు నాకు వచ్చినాయి. ఎవరి కాలంలో చనిపోవచ్చిన పరిస్థితులు నాకు వచ్చినాయి. ఇదిగో ఈ రోజు, ఈ నెల, ఈ సంవత్సరం అనుకుంటూనే ప్రభు నేటి వరకు కూడా ఆయన కొనసాగిస్తూనే వచ్చినాడు. కారణం ఏంటి? నా తల్లిదండ్రులకు నేను లోబడుతూ వచ్చాను. రెండవ మాట గమనిస్తే అక్కడేముంది? నీ తల్లిదండ్రులను సన్మానించు. విధేయతే కాదు, నువ్వు సన్మానించాలా, గౌరవించు. తల్లిదండ్రులు ఎలాగా పిలవాలా, తల్లిదండ్రులను ఎలాగా గౌరవించాలంటే తల్లిదండ్రుల దగ్గర ఎలాగా మనం మాట్లాడాలా. తల్లిదండ్రులు గౌరవించడం అంటే తల్లిదండ్రులతో మనకి ఏం చేయాలి? వారికి మనం వాళ్ళని సన్మానించాలా. మనకి తెలిసి సన్మానాలు అంటారు. ఒక వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మెడలో దండేసి ఆ తర్వాత ఆయన గురించి పొగిడి ఏమో చెప్తా ఉంటారు. సన్మానం అంటే అంత పని చేయాల్సిన పని లేదు. నీ తల్లిదండ్రులను గౌరవించు, ప్రేమించు. వారి కష్టంలో సహాయపడుతురా. వారు వృద్ధులైతే వారికి సహాయపడుతురా, లేదా యవన కాలంలో వారికి సహాయపడుతురా. అది విధేయత, అది సన్మానించడం, అది గౌరవించడం, అది ప్రేమించడము. ఎవరి బిడ్డలారా, అలాగా మీరు చేసినట్లయితే ఏం జరుగుతుందో తెలిసింది? ఇక్కడ
మీరు దీర్ఘాయువు చేత తృప్తిపరచబడతారు. చూడండి అక్కడ ఉన్న మాటను ఏముంది అక్కడ చదవండి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు. భూమి మీద ఇలాప్పుడు ఎన్నో వైరస్లు వస్తున్నాయి, ఎన్నో రోగాలు వస్తున్నాయి, ఎన్నో బాధలు వస్తున్నాయి, ఎన్నో వస్తున్నాయి. అయినప్పుడు కూడా ప్రభు యొక్క వాక్యం ఇక్కడ ఉన్నది. నీ ఆయుష్ నేను పొడిగిస్తాను. నీ తల్లిదండ్రులు ప్రేమించగలవా? నీ తల్లిదండ్రులకు విధేయత చూపించగలవా? నీ తల్లిదండ్రులని గౌరవించగలవా? నీ తల్లిదండ్రులను సన్మానించగలవా? అప్పుడు నీ ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి మీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి ప్రభువును స్తుతిస్తాము. అదే సమయంలో ఆయుష్ కోరుకుంటున్నవారు దేవుడు చెప్పినటువంటి కొన్ని విషయాలు మనం వింటూ వచ్చాం. ప్రభువా, నా ఆయుష్ పొడిగించుకోవాలంటే నేనేం చేయాలా? నా బిడ్డల యొక్క ఆయుష్ పొడిగించాలంటే వారేం చేయాలా? నా భర్త ఆయుష్ పొడిగించాలంటే ఆయనేం చేయాలా? నా భార్య ఆయుష్ పొడిగించాలంటే ఆయనేం చేయాలా? అప్పుడు ప్రభు అంటున్నాడు, మొట్టమొదటిగా నీవు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గాయకొను. రెండవదిగా నా కొరకై నువ్వు సాక్షికరంగా ఉండు. మూడవదిగా నా కొరకై ప్రార్థనా జీవితము కలిగి ఉండు. నాలుగవ నీకు వచ్చిన శ్రమలో నువ్వు నమ్మకంగా ఉండు. ఐదవదిగా నీ తల్లిదండ్రులకు నీవు లోబడి ఉండు. అప్పుడు నేను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాను. 1 సంవత్సరాన్ని దయా కిరీటంగా ఇస్తాను. ఇది ఒక కిరీటమే నీకు, ఇది నా దయా నీకు. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, సహోదరులారా, సహోదరులారా, ఈ మాటలుంటున్నటువంటి మనము మన యొక్క ఆయుష్ మనం పొడిగించుకోవాలి. దేవుని గ్రంథంలో చాలామంది ఉన్నారు, వారి ఆయుష్ పొడిగించబడుతూ వచ్చింది. కొంతమంది ఉన్నారు, వారు కొద్ది సమయంలోనే వారు ముగించబడుతూ వచ్చినారు. అయితే ఇప్పుడు ఈ పొడిగించబడిన ఆయుష్ను మనం ఏం చేయాలా? ఈ కృతజ్ఞత కోరిక అంటే ఏమిటి? దాని గురించినటువంటి ఒక సందర్భాన్ని చూసుకుందాం. ముగింపులోకి రాకమునుపు రండి. యెషయా గ్రంథము 38 అధ్యాయం. యెషయా గ్రంథము 38 అధ్యాయంలో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 38 అధ్యాయము చూడండి. ఎక్కడున్న మాట? యెషయా గ్రంథము 38 అధ్యాయము తర్వాత 19 వచనము. చూసారా అక్కడ ఉన్న మాటలు? ఇక్కడ ఉన్న మాట ఆ తర్వాత వచ్చిన కూడా చూసారా? సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈ దినాన నేను సజీవుడు నిన్ను స్తుతిస్తున్నాను. అది స్తుతి కోడిక. ఈ దినాన 1 సంవత్సరం దయా కిరీటంగా నీ జీవితంలోకి వచ్చేసింది. 1 సంవత్సరం దాటిపోయింది, 360 రోజులు దాటిపోయినాయి. ఎన్ని శ్రమలో, ఎన్ని బాధలో, ఎన్ని రోగాలో, ఎన్ని ఎదిరింపులో, ఎన్ని శైతాను శోధనలో, ఎన్ని శ్రమలో, ఈ 365 రోజుల్లో అనేకమైనవి నువ్వు అనుభవిస్తూ వచ్చావు. హిజ్కియా కూడా అనుభవిస్తూ వచ్చాడు. అనేకమైన అపాయకరమైన పరిస్థితులు కూడా వెళుతూ వచ్చాడు. వ్యాధి బాధలు చుట్టుకుంటూ వచ్చినాయి. మనకన్న పరిస్థితులు కూడా వెళుతూ వచ్చినాడు. అందుకని ఇప్పుడేమంటున్నాడు తెలిసినా? ఇప్పుడేమంటున్నాడు? ఈ దినాన నేను సజీవుడినై ఉన్నాను. ఈ దినాన అనగా డిసెంబర్ 13వ తారీఖున 2020న ఎంతోమంది యవనస్తులు లేకపోగా, ఎంతోమంది మధ్య వయస్కులు లేకపోగా, ప్రభువా మాకు 1 సంవత్సరాన్ని దయాకిరీటంగా పెంచేవయ్యా. అందుట్లో ఈ భయంకరమైనటువంటి దినాలు, ఈ తెగులు తాండవిస్తున్నటువంటి దినాలు, ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ప్రతి దినము కూడా మరణ హోమము, ఎక్కడ చూసినా మరణ మృదంగము, ఎక్కడ చూసినా మరణ కేకలు జరిగినటువంటి ఈ దినాల్లో ప్రభువా మాకు ఆయుష్ పొడిగించిన దేవాని కొందనాలయ్యా. ప్రభువా నేను స్తుతిస్తున్నాను అని ఆయన ఏమంటున్నాడు? సజీవుడు, నేను సజీవుడునాయి. ఈరోజు నేను చేయాలా? స్తుతిస్తున్నాము. ప్రియమైన సహోదర సహోదరి, ఎవరి బిడ్డలారా, ఇవి మాటలు వింటున్నటువంటి వారే కాకుండా కేవలం ఎవరికి బర్త్డేనో వారికే కాకుండా, కాబట్టి మనము కూడా వారితో కలిసి ప్రభుని స్తుతించాలి. ఇంకో మాట ఏమన్నాడు తెలిసిన ఆయన? తండ్రులు కుమారులు
తండ్రులు ఏం చేస్తారు? బిడ్డలకు సత్యాన్ని తెలియజేస్తారు. ఈరోజు బిడ్డలు చెప్తున్నారు తండ్రులకు కొన్ని గృహాల్లో, వినండి తండ్రులారా, మీరు మీ బిడ్డలకు చెప్పాలా. ఈ సత్యాలు, విన్న సత్యాలు నీ కుమార్తెను పిలిచి ఆమె చెప్పాలా, నీ కుమారుని పిలిచి వాళ్ళకి చెప్పాలా. ఇదిగో చూడు బైబిల్ ఎట్లుంది, అమ్మాయి ఇలాగ ఉండాలా, అబ్బాయి ఇలాగ ఉండాలా, అలాగ చెప్పాలా మనం. కాబట్టి అలాగ చెప్పకుండా మనం ఎలాగ చేస్తున్నాం? మన బిడ్డలను మౌనంగా ఉంటున్నాం. అందుకనే తండ్రులు బిడ్డలకు సత్యాన్ని నేర్పిస్తూ రావాలి. అందుకని ఎక్కడ మనం చదువుకున్నా ఏముంది? తండ్రులారా మీ బిడ్డలను కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోనూ పెంచాలి. మరి ఎట్లా పెంచాలి వాళ్ళని? ఇడ్లీలు, దోశలు, మటన్లు, చికెన్లు, అనేకమైనటువంటి వాటన్నిటిని పెట్టి పండ్లు, ఫలాలు, కావలసినటువంటి అన్నిచ్చి, కావలసినటువంటి డ్రెస్సులు, వాళ్ళు కోరుకున్నటువంటి డ్రెస్సులు, వాళ్ళ కోరుకున్నటువంటి విధానంలో, లోక సంబంధమైనటువంటి డ్రెస్సులు, లోకబద్ధమైనటువంటి విధానంలో మనం పెంచుతున్నామా ఈ రోజున మన బిడ్డలను? దేవుని యొక్క శిక్షలో వాళ్ళని పెంచాలి, దేవుని యొక్క బోధలో వాళ్ళని పెంచాలి. ఒక మాట, చక్కని మాట జ్ఞాపకం వస్తుంది, చూద్దామనండి. అది సామెతల గ్రంథము 3వ అధ్యాయంలోనే మనం చదువుకున్న భాగంలో, సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ముగించుకున్నపు ఈ మాటను కూడా జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం రండి. 3వ అధ్యాయంలో ఉన్న మాటను, 3వ అధ్యాయంలో చదవండి. 11వ వచనము. చూసారా ప్రియులారా, తండ్రులు గద్దించాలా బిడ్డలను, ప్రేమించాల్సిందే, గద్దించాల్సిందే, లేదా తప్పిపోతారు. పరమ తండ్రి మనల్ని కూడా గద్దిస్తాడు, లేదా మనం కూడా తప్పిపోతాము. అందుకని ఈ వ్యాధులు, అందుకని ఈ బాధలు, అందుకని ఈ కష్టాలు మనకు అది ఆయన ఇచ్చే గద్దింపులు. ఆ గద్దింపులు అయితే మనం మాట వినము. అందుకని ఆ మాటలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. ఏమని ఉంది అక్కడ? ఇష్టుడైన కుమారుడిని గద్దిస్తాడు. ఇష్టం లేని వాళ్ళని కాదు, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు వాళ్ళని గద్దిస్తాడు, వాళ్ళని శిక్షిస్తాడు, వాళ్ళకి దుఃఖం కలుగు చేస్తాడు. ఎందుకంట వాళ్ళని ప్రేమించాడు. వారిని ఉన్నతమైన స్థానంలోకి తీసుకురావాలా, వారు మంచిగా జీవించాలి. అందుకనే ఎవరి బిడ్డలారా, ఒకవేళ మీ గృహాల్లో మీ నాన్నగారు వాళ్ళు, మీ అమ్మగారు వాళ్ళు ఒకవేళ మేము తిట్టినా, మిమ్మల్ని గద్దించినా ఇసుకోగాకండి. అది దేవుని యొక్క దేశం. నేను జ్ఞానం అనేది అనుకోగాకు. అట్లా అనుకుంటే నష్టం వస్తుంది. అదే అధ్యాయంలో ఉంది, నేను జ్ఞానము అనుకొని చాలామంది నష్టపోయినారు. సత్యం అన్నాడు విడిచిపెట్టగాకు, దయని అన్నాడు విడిచిపెట్టగాకు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ మాట ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మనం నేర్చుకునే గొప్ప పాఠం ఏంటంటే, ప్రభువా నా ఆయుష్ పొడిగించినావు. కాబట్టి తండ్రి, హిజ్కియా వలె ఈ రోజున నేను సజీవుడినై నిన్ను స్తుతిస్తాను. ప్రభువా, నాకు ఆయువు ఇచ్చావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నాకు చదువు ఇచ్చావు, నాకు ఉద్యోగం ఇచ్చావు, నాకు కుటుంబాన్ని ఇచ్చావు, నాకు బిడ్డలను ఇచ్చావు, నాకు భర్తనిచ్చావు, నా కుటుంబాన్ని నువ్వు కాపాడుతున్నావు. ప్రభువా, అందుని బట్టి నేను స్తుతించి ఘనపరుస్తున్నానని ప్రభువుని స్తుతించాలా. అయితే ప్రియులారా, మనం అందరూ కూడా దేవుని యొక్క కుటుంబంలో భాగస్వాములు కాబట్టి మిగతా సహోదరులు కూడా ఈ యొక్క కృతజ్ఞత కూడికలో భాగస్వాములు కండి. ఒక అవయము సంతోషించినప్పుడు మిగతా అవయాలన్నీ కూడా సంతోషించాలా. ఒక అవయము దుఃఖపడినప్పుడు మిగతా అవయాలన్నీ కూడా దుఃఖపడాలా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ కృతజ్ఞత కూడిక ద్వారా ఈ బిడ్డల కొరకాయి మన ప్రభుని స్తుతిస్తాము, ప్రభుని గణపరుస్తాము. నేను ప్రార్థన చేస్తాను, నాతో కూడా మీరు ఏకీభవించండి. ఆ తర్వాత మీరు కూడా ఆ బిడ్డల కొరకాయ ప్రభుని స్తుతించండి, ఆ బిడ్డల యొక్క కొరకాయ ప్రార్థించండి. బిడ్డల పేరు, అమ్మాయి పేరు ప్రిస్కిల్లా, 2 అమ్మాయి పేరు సౌమ్య, 3 అమ్మాయి పేరు పావని, 4వ సహోదరి పేరు జ్యోతిమ్మ. ఈ 4 కొరకాయ మీరు ప్రభుని స్తుతించండి. వారి ఆరోగ్యం కొరకాయ, వారి భవిష్యత్తుల కొరకాయ, వారి అవసరం కొరకాయ
సంఘముగా మనం ప్రభుని స్తుతించి ప్రార్థిస్తున్నాక. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. మీరున్న స్థలాల్లో నాతో కూడా ఏకీభవించండి. ఈ యొక్క కృతజ్ఞతలో మనము పాల్పొందడం ద్వారా ప్రభు మహింపరచబడతాడు. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సాయంకాల రాత్రికాల గడియల్లో ప్రభువా నేను గణపరుస్తూ ఉంటున్నాం. తండ్రి నాయన, మా బిడ్డలు, మా ప్రభా ప్రిస్కిల్లా, మా తన రీతిగా సౌమ్య, మా తండ్రి బిడ్డలు, యవన బిడ్డలు ఇంకా ప్రభు వారు చదువుల్లోనే ఉంటున్నారు. ఆ బిడ్డలను ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి. దాని తండ్రి ఆ బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. ప్రభు వారికి కావాల్సిన ఆత్మీయత దయచేయండి. వారి తల్లిదండ్రులకు లోబడే విధానం వారికి నేర్పించండి. ప్రభును ప్రేమించే బిడ్డలుగా చేయండి. దేవుని వాక్యాన్ని ప్రేమించే బిడ్డలుగా చేయండి. ప్రార్థనా పరులుగా చేయండి. వాక్యం కొరకు నిలబడేవారిగా సాక్షి ఇచ్చే బిడ్డలుగా చేయండి. ప్రభువా మా తండ్రి, అంతేకాదయ్యా మా తండ్రి మా దేవ, వారికి ఉన్న పరిస్థితి నుంచి బయటికి తీసుకొని రండి. వారిని ఘనపరచండి. ఒక ఉన్నతమైన స్థానంలో వారిని నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. నూతన సంవత్సరం దయాకిరీటంగా అనుగ్రహించినావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ రీతిగా మా ప్రియ సహోదరులు పావని కుటుంబం కొరకాయ నీకు వందము స్తోత్రాలు. తన భర్త బిడ్డల కొరకాయ ప్రార్థన చేస్తుంటున్నాం. ఆ రీతిగా మా ప్రియ సహోదరి మా ప్రభా మా తండ్రి జ్యోతిమ కొరకాయ ప్రార్థన చేస్తున్నాం. వారి భర్త బిడ్డల కొరకాయ ప్రార్థన చేస్తున్నాం. ఈ రెండు కుటుంబాలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇద్దరు సహోదరులు కూడా దీవించండి. అది కుటుంబ వ్యవస్థ కాబట్టి ప్రభా అనేకమైన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు మీరు సహాయపడతారండి. ఆర్థికంగా సహాయపడండి, ఆరోగ్యంగా సహాయపడండి. ప్రభా నూతన శక్తి, నూతన బలం దయచేస్తారండి. నేను ప్రేమించబిడ్డలుగా చేయండి. నీ వాక్యాన్ని ధ్యానించబిడ్డలుగా చేయండి. ప్రార్థించబిడ్డలుగా చేయండి. మీ కొరకై సాక్షులుగా చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా మా తండ్రి, ఈ నూతన ఆశీర్వాద దీవెనలతోటి ప్రభా నలుగురు బిడ్డలు మీరు నింపమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా మా తండ్రి, ఈ యొక్క గడ్డు కాలంలో, ఈ కష్టకాలంలో ఆ బిడ్డలు మీరు తోడై ఉండండి. ప్రభువా మీరు ఎప్పుడు చెప్పినారు, నేను వారికి తోడై ఉంటాను, వారిని విడిపిస్తాను, వారిని గొప్ప చేస్తాను అన్నావు. కాబట్టి ప్రభా నూతన సంవత్సరంలో ఆ బిడ్డలను ఆశీర్వదించి దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మాతో ఏకీభవించి ఈ సాయంకాలం యొక్క కృతజ్ఞత కూడి కొరకై మా తండ్రి ఎంతమంది అయితే దీన్ని వీక్షిస్తుంటున్నారో, చూస్తుంటున్నారో, వింటున్నారో వారి వారి కుటుంబాలన్నిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావాల్సిన అవసరం మీరు తీర్చండి. ఎవరే విషయాల కొరకై ప్రార్థించమన్నారు ప్రభువ వారి కొరకై సహాయం చేయండి. కళ్యాణి కుమారుడు మరి ఎగ్జామినేషన్ అంటున్నాడు రేపు, ఆ బిడ్డకు కూడా తోడండి సాపమని ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగే మా ప్రభువ మా తండ్రి మరి మా ప్రభు కమ్మ విజయలక్ష్మి తన యొక్క అవసరాన్ని మీరు తీర్చమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా జకరయ్య మరి బిడ్డలు కూడా వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారికి మీరు తోడండి సాపమని ప్రార్థన చేస్తుంటున్నాం. అట్లు మా తండ్రి మా ప్రభువ మా తండ్రి మరియు సోదరి మేరీ తన భర్త బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాం. ఆ బిడ్డల యొక్క అవసరం కూడా తీర్చమని వేడుకుంటున్నాం. ప్రభువ ఇంకా ఈ రీతిగా ఎవరైతే దేని కొరకై ప్రార్థించమని కోరుతున్నారో వారందరి కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ విధాలస్తాలకు అప్పచెప్పుకుంటూ ఘనత మహిమ ప్రభావాన్ని ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి ఘనపరచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకును పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క వర్తమానం విన్న మీరు అందరూ కూడా దయచేసి వారి కొరకై ప్రార్థించండి. నూతన సంవత్సరంలో వారు కాపాడబడి బలపరచబడి ప్రభు కొరకై జీవించే మంచి సాక్షులుగా చేయడానికి మీరందరూ కూడా కలిసి ప్రభుని స్తుతిస్తురండి. మనం కలిసి చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఉన్న స్థలాల్లో ప్రభు స్తుతించండి, వారి కొరకై ప్రార్థించండి. అందరికి ప్రైజ్ లార్డ్.